నేను ఒక ఫ్లవర్ వాజ్ తయారు చేశాను అనమాట. ఫ్లవర్ వాజ్ ఏంటంటే అది ఒక ఆన్లైన్లో నేను వేరేది ఆర్డర్ పెట్టాను. ఒక స్టాండ్ ఆర్డర్ పెట్టాను. స్టాండ్ ఆర్డర్ పెడితే అదేమో గోలెము పంపించారు. మనకి ఒక పాటు గోలెం పాటు పంపించారు. అది నేను మళ్ళీ రిటర్న్ పెట్టడం ఎందుకు, దాంట్లో ఆర్టిఫిషియల్ ట్రీ వేసేసి అలాగా ఇంట్లో నార్మల్గా పెట్టేద్దాం అనుకున్నాను. షాప్కి వెళ్తే అక్కడేమో ఆ ట్రీస్ ఇంతంత ట్రీస్ ఉన్నాయన్నమాట. ఇంతంత ట్రీస్ 5000 6000 చెప్తున్నారు. ఆల్రెడీ అంతకు మించి ఎక్కువ చెప్తున్నారు, కానీ తక్కువలో అయితే లేవు. అప్పుడు నేను ఏం చేశానంటే అంత బడ్జెట్ పెట్టడం అవసరమా అనేసి నేను చూడండి ఈ ఈ ట్రీ తీసుకున్నాను అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ట్రీ. ఇది ఏంటంటే 250, దీని ప్రైజు 250. ఇది 250 అనమాట. ఇది తీసుకున్నాను. ఏమన్నా ఇదే అని కాదు, ఎవరికి ఏది నచ్చితే తీసుకోవచ్చు. నేను ఏదైతే ఇది బ్యూటిఫుల్గా ఉందని దీన్ని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ స్టోన్స్ తీసుకున్నాను. ఇవి 1 కిలో 350 అనమాట. ఇవి 1 కిలో 350, 1 కిలో తీసుకున్నాను ఇవి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ గోళంలోనే మనము ఇది పార్ట్ చిన్నది కదా, ఈ పార్ట్ ఆ గోళంలో పెట్టామంటే చిన్నది అవుతుంది. ఆ ఫోటో కూడా పెడతాను, గోళం ఫోటో. ఆ ఇది చిన్నది కాబట్టి ఆ గోళంలో నిండానే ఏం చేస్తానంటే ఇలాంటి అట్టలు ఉంటాయి కదా, అట్ట ముక్కలు మనకి దేనికైనా వస్తాయి అట్టలు. మనకి మిక్సీకైనా జోలు బాక్స్కైనా అలాంటివి ఏవైనా ఇలాంటి అట్టలు వస్తాయి. ఆ అట్టలన్నీ దాన్ని నిండా నింపేసి పైన చిన్న పేపర్ సెట్ చేశాను, వైట్ పేపర్ సెట్ చేసి దాని మీద ఈ స్టోన్స్ వేసాను. ఈ స్టోన్స్ వేసేస్తే మంచి బ్యూటిఫుల్ మనకి ఫ్లవర్ వాజ్ అనేది తయారైపోయింది. అది మనకి ఎంత కాస్ట్ పడుతుందంటే మనకి మామూలుగా ఆర్టిఫిషియల్ ట్రీని ఆ పాట్లో పెట్టడానికి మనకి 5000 to 6000. మనకి అది 5000 చెప్తే ఇది 12000 అయింది ఈ గోళం తీసుకోవడానికి. మనకి మొత్తం కలిపితే 6 అయిపోయింది. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అలా 6000 అవ్వకుండా నేను ఏం చేస్తానంటే 2000లో మనకి ఇలాగా ఒక పార్ట్ తయారయ్యేటట్టు నేను చేసుకున్నాను అనమాట. దాని ఫోటో కూడా మళ్ళీ దాన్ని కూడా పెడతాను. ఇలాగ మనము ఎక్కువ అంటే మనము అనుకునే దానికన్నా బడ్జెట్ ఎక్కువైనప్పుడు మనము ఆలోచించుకొని అంత పెట్టాలని మనం తెలివితేటలుగా ఆలోచించుకొని తక్కువ బడ్జెట్లో మనము ఆలోచిస్తే అక్కడికి వెళ్ళి ఏంటి పెట్టాలి, మనము ఏదైనా కొనుక్కునేటప్పుడు దాన్ని చూసుకొని దానికి తక్కువ బడ్జెట్లో ఎలాగైతే సింపుల్గా అయిపోతుంది, తక్కువ బడ్జెట్లో అవుతుందని మనం ఆలోచించుకొని చేస్తే మనము సాధించలేనిదంటూ ఏది ఉండదు. అందుకని ఇలా తక్కువ దాంట్లో మనము ఇలా తయారు చేసుకుంటే మనకి చాలా బెటర్ అనమాట. ఆ గోళం కూడా చూపిస్తాను, పెడతాను. ఓకే, ఇదిగోండి గోళము. ఇది పార్ట్ సపరేట్గా గోళం అనమాట. ఇది మనకు దీంట్లోని ఏంటి సరిపోదు కదా, అందుకని దీంట్లో అట్టలు పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే పైన చిన్న పేపర్ పెట్టాను అనమాట. చూసారా పేపరు, దాని మీద ఈ స్టోన్స్ వేసాను. ఈ ఫ్లవర్ వాజ్ సెట్ చేశాను, ఎందుకంటే ఇది చిన్నది కాబట్టి మనము లోనకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇలాగా మనకి తక్కువ బడ్జెట్లో చక్కగా తక్కువ బడ్జెట్లో మంచి డెకరేషన్, హోమ్ డెకరేషన్కి భలే తయారవుతుంది. మనం ఆలోచించుకుంటే ఎక్కువ బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్లో మనం ఇలాగా ప్రతిదీ ఏదైనా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉన్నదో. చూసారా, ఇదొక పార్ట్, ఇదొక ఫ్లవర్ వాజ్ అనమాట. ఇది ఒక ఫ్లవర్ వాజ్. ఇదేమో 420, 450. ఇది ఫ్లవర్ వాజ్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది సపరేట్గా తీసుకున్నాను నేను దీన్ని. ఇది ఒక 200 అలాగ ఉంటుంది. ఇది సపరేట్గా తీసుకొని నెక్స్ట్ ఇది 450 అనమాట. ఇది సపరేట్గా తీసుకొని ఇందులో ఇలా పెట్టేశాను. ఇందులో పెట్టేసి దీంట్లోనే మనము వేసుకుంటే స్టోన్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమన్నా వేసుకోవచ్చు. నేను ఇంకా ప్రస్తుతానికి ఏవి వేయలేదు, అందాకలు అలా పెట్టాను. ఏదో ఒకటి తర్వాత ఆలోచించి పెడదామని ప్రస్తుతానికైతే అందాకలు ఇలా పెట్టేశాను. చూడండి, ఇలాగే మనకి షాపుల్లో పెట్టి డెకరేషన్ పెట్టి చేస్తారు. మనము ఏంటంటే ఎక్కువ కాస్ట్ అయినా బాగానే ఉంది అని మనం తీసేసుకుంటాము. అలాగే ఎక్కువ కాస్ట్ కాకుండా మనం తక్కువలోనే ఇలాగా మనం బడ్జెట్ సపరేట్గా తీసుకున్నామంటే మనకి తక్కువ బడ్జెట్లో మంచి బ్యూటిఫుల్ ఐటెం మనకి రెడీ అయిపోద్ది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.